ఢిల్లీలో తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు పర్యటిస్తున్నారు. బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ తో తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జీలు సునీల్ బన్సాల్, తరుణ్ చుగ్, టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, డికే అరుణ, ఈటెల రాజేందర్ తో పాటు పలువురు భేటీ అయ్యారు. లోక్సభ బీజేపీ అభ్యర్థుల ఎంపిక, ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. మరోవైపు ఇవాళ రాత్రికి అమిత్ షా, జేపీ నడ్డాతో తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు భేటీ కానున్నారు. ఢిల్లీలో తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు పర్యటిస్తున్నారు. బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ తో తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జీలు సునీల్ బన్సాల్, తరుణ్ చుగ్, టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, డికే అరుణ, ఈటెల రాజేందర్ తో పాటుగా పలువురు భేటీ అయ్యారు. లోక్సభ బీజేపీ అభ్యర్థుల ఎంపిక, ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. మరోవైపు ఇవాళ రాత్రికి అమిత్ షా, జేపీ నడ్డాతో తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు భేటీ కానున్నారు. ఢిల్లీలో తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు పర్యటిస్తున్నారు. బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ తో తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జీలు, అదేవిధంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులతో పాటు ముఖ్య నేతలు భేటీ అవుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ఢిల్లీ కరెస్పాండెంట్ శిరీష్ లైవ్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. శిరీష్, ప్రస్తుతం బీజేపీ నేతల సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కొలిక్కొచ్చేటువంటి అవకాశం ఉందా లోక్సభ అభ్యర్థులకు సంబంధించి? సాయి, ప్రస్తుతంగా అయితే మధ్యాహ్నం నుంచి కూడా బీజేపీ జాతీయ కార్యాలయంలో బీజేపీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి సంతోష్ తోటి తెలంగాణ బీజేపీకి సంబంధించిన ముఖ్య నేతల సమావేశం అనేది కూడా జరుగుతుంది. బిఎల్ సంతోష్ తో జరుగుతున్న ఈ సమావేశంలో తెలంగాణలో లోక్సభ అభ్యర్థుల ఎంపిక పైన ప్రధానంగా చర్చ అనేది కూడా జరుగుతుంది. కొన్ని నియోజకవర్గాలు, అంటే ఒక 3 నియోజకవర్గాలు తప్ప మిగిలిన నియోజకవర్గాలన్నిటికీ కూడా 3 నుంచి 4 పేర్లన్నింటికి కూడా వచ్చిన నేపథ్యంలో వాళ్ళ బలాబలాలపై విజయావకాశాలు, అదేవిధంగా అధిష్టానం వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకున్న వాళ్ళ గురించి చేయించిన సర్వే రిపోర్ట్లు, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని చర్చ జరుపుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా కిషన్ రెడ్డితో పాటుగా బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈ 3 నియోజకవర్గాలు మినహాయిస్తే మిగిలిన నియోజకవర్గాల్లో కూడా 2 నుంచి 3, 4 పేర్ల పోటీ అనేది కూడా ఉంది. కాబట్టి వీటిపైనే ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. సమావేశంలో బీజేపీ ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్, అదేవిధంగా తరుణ్ చుగ్ తో పాటుగా కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్ తో పాటు డికే అరుణ, ఈటెల రాజేందర్, జితేందర్ రెడ్డి కూడా పాల్గొన్నట్లుగా కూడా తెలుస్తోంది. లోక్సభ అభ్యర్థుల ఎంపిక కసరత్తు పైన ప్రధానంగా చర్చ అనేది కూడా జరుగుతోంది. అయితే టీఆర్ఎస్ నేతలు గత కొద్ది కాలంగా కూడా పొత్తు గురించి ప్రకటన అనేది కూడా చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తోటి పొత్తు అనేది కూడా ఏ విధంగా ఉంటుంది, దాని పరిణామాలేంటి కూడా ఏ విధంగా ఉంటాయి, బీఆర్ఎస్ తో పొత్తు లేకుండా ఒంటరిగా వెళ్తే బీజేపీ యొక్క విజయావకాశాలన్నీ, కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి, ఇతర పార్టీల నుంచి ఎవరెవరు నేతలు వచ్చే అవకాశం ఉంది, బలహీనంగా ఉన్న చోట్ల వీటిపైనే ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ రోజు రాత్రికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో కూడా సమావేశమయ్యే అవకాశం కూడా కనపడుతోంది. అయితే బిఎల్ సంతోష్తో చర్చలు జరిపిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న జాబితా ఏదైతే ఉందో దాన్ని షార్ట్ లిస్ట్ చేసి ఆ జాబితాను అమిత్ షా, జేపీ నడ్డాలకు అందించబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత దీన్ని తదుపరి జరగబోయే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఈ రిపోర్టుపై చర్చ జరిపి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తారు. ఏదేమైనప్పటికీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే అభ్యర్థుల ఎంపిక అనేది కూడా పూర్తి చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఎందుకంటే కొన్ని కీలకమైన రాష్ట్రాల్లో ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన ఎంపిక పైన కూడా చర్చ అనేది కూడా జరగాల్సి ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న రాష్ట్రాలకు సంబంధించిన ఎంపిక మొత్తాన్ని కూడా త్వరగా పూర్తి చేసి అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారానికి వాళ్ళని దింపాలని చెప్పేసి కూడా బీజేపీ అధిష్టానం కూడా భావిస్తుంది. దానికోసమే ఈ చర్చ అనేది కూడా జరుగుతుంది. తెలంగాణకు సంబంధించిన అంశం అనేది కూడా ఒక కొలిక్కి వచ్చిన తర్వాత అప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలపైన ప్రధానంగా దృష్టి సారించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. దాదాపుగా జనసేన, బీజేపీ, టీడీపీ 3 కూడా పొత్తు అనేది కూడా దాదాపుగా ఖరారయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే సీట్ల పంపకాల దగ్గరనే కొంత ప్రతిష్టంభన అనేది కూడా నెలకొంటుంది. కాబట్టి తెలంగాణ వ్యవహారం కంప్లీట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలపై దృష్టి అనేది కూడా సారిస్తారు. తెలంగాణలో 17 నియోజకవర్గాల పరిధిలో కూడా దాదాపుగా 10 నియోజకవర్గాల పైన విజయం సాధించాలని చెప్పి బీజేపీ అధిష్టానం టార్గెట్ విధించినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిణామాలను బట్టి చూసినట్లయితే 4 నుంచి 6 లోక్సభ స్థానాల్లో మాత్రమే
స్పష్టమైన విజయావకాశాలు ఏంటి కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటిని మెరుగుపరుచుకోవడం, ఎలా మరిన్ని సీట్లు ఎలా సాధించాలనే దానిపైన ప్రధానంగా చర్చ అనేది కూడా జరుగుతున్నట్లుగా కూడా సమాచారం. సాయి. రైట్, థ్యాంక్ యూ సురేష్.